మీదే ఊరమ్మా? రాయచూరా? నువ్వేం చదువుతున్నావురా? 10th అయిపోయిందా? ఇంత బక్కగా ఉన్నాడు ఏంటి? ఏం చేస్తున్నాడు 10th అయిన తర్వాత? ఇంటర్మీడియట్ చదవాడా? 10th ఫెయిల్ అయినాడా? రాయడా? మళ్ళీ మార్చికి రాపిస్తాను. మొన్న సెకండ్ టైం కూడా రాపిస్తున్నాను. మార్కులు తక్కువ వచ్చింది, 32 వచ్చింది. వాళ్ళ 35 రావాలని మరి అంగడి వేస్తే చదువు మానేస్తారు కదా? లేదు సార్, చీకట్లో లేపుతాను 5:30. చదువుతావరా? చదువు మానకూడదు. ఏమైనా అవ్వని కానీ పని ముఖ్యం కాదు, చదువు ముఖ్యం. నువ్వు పనిలో అయిపోతే ఇంక జీవితకాలం పని చేసుకుంటూ ఉండిపోతావు మీ నాయనలాగా. అవసరమా నీకు? ఏమ్మా, చదువుకోవడం ముఖ్యమా పని చేసుకోవడం ముఖ్యమా కదా? నువ్వు చెప్పాలి కదా, నువ్వు ట్యూషన్ చెప్పాలి అడిగి. నువ్వు బాగా చదువుతావా? ఎన్ని మార్కులు వస్తాయి నీకు? ఎన్ని మార్కులు వస్తాయి? క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఎన్ని మార్కులు వచ్చినాయి చెప్పలేదా? బాగా చదువుతుందా పాప? వెరీ గుడ్. నువ్వెందుకు ఫెయిల్ అయినావురా? మ్యాథ్స్ అయితే ఏమైంది? బాగా చదువుకోవాలి కదా, ట్యూషన్ పెట్టించి చదివించాలా? ఇప్పుడు మరి ట్యూషన్ తీసుకుంటున్నాడా, ఈయన చదువుతున్నాడా? ఇంటి దగ్గర చదువుకోవాలా? పాస్ అయిపోయి 10th పాస్ అయిపోయి ఇంటర్మీడియట్ చదవాలా, డిగ్రీ చేయాలా, అవన్నీ చేస్తేనే భవిష్యత్తు. అర్థమైనా? పనిలో అట్లా ఉండిపోతే కదా. ఇప్పుడు 1 year వేస్ట్ అవుతుంది బాబాయ్. నీ కొడుకు కూడా సబ్జెక్ట్ మ్యాథ్స్ పైన 2 రోజులు రాపిస్తే అప్పుడు మళ్ళీ ఫెయిల్ అయ్యా. ఇప్పుడు మెట్రోస్ చెప్పుల షాప్ లో పనిచేస్తాడు. వాడు కూడా జనవరి నుండి ట్యూషన్ లో వదిలి మళ్ళీ రాపిస్తున్నాడు. ఇది మ్యాథ్స్ కాబట్టి ఆ గోల్డ్ షాప్ లో మ్యాథ్స్ కి ఈ రెండు ఈక్వల్ అవుతుంది. వాడు చేసే పనిలో మ్యాథ్స్ ఆడ చూసి ఈడ ఈక్వల్ అవుతుంది ఆలోచన చేసి సీట్ దగ్గర పెట్టినాడు. ఎక్కడ పోయట్లేదు. పొద్దున్న 10కి పోతాడు, 4 గంటలకు పోతాడు, 8:30 ఇట్లా ఉంటుంది. ఇంకా అక్కడ ఇక్కడ పోయి పంపించేది లేదు. బుక్ పెన్ను పట్టిస్తాను, చదువుకో. గుడ్. నువ్వు కూడా బాగా చదువుకుంటావా? బాగా చదువుకుంటావా? చదువు ఆపకూడదు, సరేనా? ఎంత ఎక్కువ చదివితే అంత మంచిది, సరేనా? బాగా చదువుకోవాలి, రైట్? చాలు భార్య టైలరింగ్ చేస్తా సార్, అది విశ్వకర్మ గురించి మాకు ఏమైనా చెప్తే సార్ మరి రాలేదు సార్. ఇప్పుడు అప్లై చేయి, ఏమైంది? చాలరా, ఎందుకు కర్నూలు పోయి ట్రైనింగ్ తీసుకున్నాను సార్. మరి ఏమైంది? నీకు 15,000 రూపాయలు కిట్ ఇచ్చారా? ఇవ్వలేదు సార్. మరి చెప్పాలి కదా, వచ్చి చెప్తే కదా ఇప్పిస్తాం కదా. అట్లా కదరా, నాకు చెప్తే కదా, తెలియదు కదా. అలాగే మీకు 1,00,000 రూపాయల లోన్ కూడా ఇస్తారు. మాకేం సదుపాయాలు ఏం లేవు సార్. మీరే అదో చూపిస్తే మేము చూసుకుంటాం. బ్యాంకులో పోతే స్కోర్ లేదు, మీకు మేము అంటే ఇంత ముందు వాళ్ళు మాకు చిన్న చూపు చూస్తారు. ఇంకోసారి నేను ఫోన్ చేస్తాను, మా వాళ్ళని పంపిస్తాను. మీరు ఆఫీస్కి వచ్చి మాట్లాడితే ఎంతమంది ఉన్నారు లిస్ట్ తీసుకుంటే వాళ్ళందరికీ చెప్పున లెటర్ రాయొచ్చు, మేనేజర్ని పిలిపించి చెప్పచ్చు కదా. నాకు తెలియదు కదమ్మా. పోయిన సంవత్సరం సార్ వానకాలం వారం అప్ అండ్ డౌన్ కర్నూలు, అప్ అండ్ డౌన్ డైలీ 90. ఇప్పుడు ప్రభుత్వం మనలాంటి వాళ్ళ కోసమే ఇవన్నీ పెడతా. ఎవరన్నా పని చేయట్లేదంటే పిలిపించి మాట్లాడాలి వాళ్ళు కదా, లేకపోతే ఎలా తెలుస్తుంది? మాట్లాడకపోతే కూడా కుదరదు కదా. పోనీ నీ కష్టం ఉందని నాకెలా తెలుస్తుంది? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినాను కాబట్టి వచ్చేస్తే పిఏ ఉంటాడు రా, అక్కడ ఆఫీస్ లో పిఏ ఉంటాడు. ఓకే, తీసుకొని ఆఫీస్ టీ ఇచ్చేమనమ్మా.
సార్ ఇక్కడ బ్రిడ్జ్ కింద అండర్ గ్రౌండ్ ఉంది సార్ చిన్నది. మన రమకాంత్ విజయన్న దానికి మనకి వచ్చిన సార్ కొంచెం వాడు పట్ల వరకు కొంచెం కిరికిరి చేస్తున్నారు. చెప్తానులేమ్మా. ఎందుకంటే ఒంగోలు పని చేసుకుంటాం సార్ నేను. కొంచెం నాకు అట్లా మైదానం ఉంటే ఏదన్నా కానీ వర్క్ చేసుకుంటాం. అలాగే ఇది బాడీ బాడీ కదా. చూసారా? ఏం లేదు. ఇప్పుడు మనం లాస్ట్ 5 years కింద కాలేజీలో అప్లికేషన్ పెట్టాం. 5170 పట్టాలమ్మా సార్. అందులో అక్కడ పోవడానికి కూడా మాకు మార్గం భయం వేస్తుంది. ఎందుకు? ఏం లేదు అక్కడ, హౌస్ లేదు, ఏమీ లేదు, జనసంఖ్య లేదు. ఎక్కడ? జగనన్న కాలనీ. జగనన్న కాలనీలో ఏమీ లేదు. అదే కదా. సరే సార్, నేనేమన్నాను, కమిషనర్ సార్ లెటర్ ఇస్తాను, ఎవరికైనా ఇచ్చేసి పక్కన పెట్టేసేయండి. బయట బయట వాళ్ళు ఏమన్నారు, కమిషనర్ నీకు ఇవ్వడం కుదరదని ఎండోమెంట్ లోనే సంతకం చేయించిపోయినారు. నన్ను చెయ్యను తీరాలని చెప్పేసి సంతకం తీసుకోవాలి. ఎప్పుడు ఇది? దాదాపు 15 రోజులు క్రితం. తన దాంట్లో లెటర్ అంటే తీమా సరే ఉన్నీలే, మళ్ళీ చూపెట్టు. తర్వాత నేను మాట సార్ ఆ మాటకి వస్తే సార్ అక్కడ ఉండడానికి అంటే ఆ బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళని జగనన్న కాలనీ క్యాన్సిల్ చేయాలన్నా ఆధార్ నంబర్ మీద జగనన్న కాలనీ కొన్ని కాలనీ అలర్ట్ అయ్యింది. అది అయిందని చూపించడం వల్ల పెట్టుకుని ఇయడానికి రావడం కదా, అది క్యాన్సిల్ చేసుకోవాలి. అది క్యాన్సిల్ చేసుకోవాలంటే స్టేట్ లెవెల్ పాలసీ ఉంది, అందుకు అది ఆగిపోయింది. జగనన్న పని చెప్తారు. తర్వాత ఒక 3 సంవత్సరాల క్రితమే మనం పాత బస్ స్టాండ్ కాడ విఘ్నేశ్వరుడికి ఒక బిల్లు ఇవ్వాలి సార్, 9,000 రూపాయలు రావాలి మున్సిపాలిటీ తరఫు నుంచి. ఆయన బాబాయ్ మనము దొడ్డకాడ నుంచి సైడ్ కడతాం, బ్యారిగేట్లు కడతాం చూడు, అది చేసి 3 సంవత్సరాల క్రితం 2023లో చేసిన పని కృపాకర్కి చెప్పినాను సార్. నేను అక్కడ బిల్లు చేసి ఇప్పుడు గణపతులు ఇచ్చేటప్పుడు వచ్చేటప్పుడు మందు తాగింటారు కదా. నాకు ఒకసారి లెటర్ తీసుకురా, ఓ లెటర్ తయారు చేసుకుని నేను చెప్తాను. 9,000 ఏం పెద్ద ఇచ్చేస్తారు, క్లియర్ చేస్తారు. ఇలాగా దూరం అయిపోయినా పని చేసి లాభం లేవు, ఎవరు పట్టించుకోరు మమ్మల్ని. పెద్ద బొంగులు డిపోలు ఉన్నాయి అనుకున్నంత చూసేటప్పుడు చూస్తున్నాం. ఇవన్నీ కూడా వచ్చి ఒకటి చేయించుకో, సరేనా? ఎలా ప్రయత్నం అవును సార్. ఇంకో విషయం, ఇప్పుడు మీరు సంఘం దీనికి సార్ మరి ఇప్పుడు మనము ఒక సంవత్సరాల క్రితమే మీ దగ్గర మేము ఒక లెటర్ కూడా ఇచ్చినాము. ఆ రోజు ఆర్ఎండి గెస్ట్ హౌస్ సార్, మాకు ప్లేస్ అయితే కావాలి, మేము అక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకుంటాం. ఏం విగ్రహం? కేతేశ్వర స్వామి విగ్రహం. ఆ ఫోటో ఎక్కడది విగ్రహం? ఎక్కడ పెడతారు? బ్రిడ్జ్ కింద లేకపోతే విశాల్ మార్ట్ కాడ మనం ఇక్కడ 2 ఉన్నాయి కదా సార్, అక్కడ కానీ ఇక్కడ బ్రిడ్జ్ డౌన్లో కానీ ఈ 2 ప్లేస్లు అనుకున్నాం సార్. సరే 893 సంవత్సరాలు ఈయన మన విజయవాడ నరసింహారావు అడ్వకేట్ ఉన్నారు కదా సార్, ఆయన కూడా చెప్పారు. రైట్, ఓకే, ఉన్నా బాయ్. చేయిస్తానమ్మా. సార్ రోజు మన టైం ఇస్తే అలాగే మేదర్ సంఘం అంతా పెట్టండి, ఒకసారి మీటింగ్ పెట్టండి, ప్లాన్ చేద్దాం. పెట్టండి, ఎప్పుడన్నా పెట్టండి. నేను ఊర్లో ఉన్నా చూసుకొని ఈ వచ్చే నెల మొదటి వారంలో పెట్టి, మొదటి వారం డిసెంబర్ మొదటి వారంలో పెట్టి. రైట్, ఓకే.